హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పచ్చడి అండి. ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 టీ స్పూన్స్ పల్లీలు, 1/2 టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఒక 2 మినిట్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేయాలి. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల క్యాబేజ్ అనేది తొందరగా కుక్ అవుతుందండి. ఇలా అంతా కలిసేలాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. సో చూసారు కదా, క్యాబేజ్ అంతా బాగా కుక్ అయిపోయింది. సో ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి డ్రైగా అయ్యేలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. సో అలాగే కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేయాలండి. నెక్స్ట్ ఇందులోకి 2-3 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మరీ మెత్తగా చేయొద్దు, ఇలా కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో ఇంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇది డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, లేదా పోపు పెట్టుకొని తిన్నా బాగుంటుందండి. సో ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపప్పు, అలాగే ఇంగువ, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసేసి పోపును వేయించుకోవాలండి. ఈ పోపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేయాలండి. సో అంతే అండి, క్యాబేజ్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.